చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం రైతుకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఎస్ఆర్పురం మండలం ఎగువ కమ్మకండ్రిగా పంచాయతీ మెట్ట హరిజనవాడ గ్రామంలో చెరుకు పంటతో పాటు బెల్లం నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించి బాధిత రైతును పరామర్శించారు. ఈ రోజు మనం చూసినట్లయితే ఎస్ఆర్పురం మండలం పుల్లూరు గ్రామం దగ్గర ఈ చెరుకు తోట అనేది బాగా పంట చేతికొచ్చే టైంకి ఇలా జరగడం చాలా బాధాకరము. అంతా బాగా బర్న్ అయిపోయింది, కాలిపోయింది మొత్తము. పేదవాళ్ళు ఎంతో కష్టపడి ఇంత పైరు పండించి ఇంత దూరం రావాలంటేనే వాళ్ళు ఎంతో శ్రమపడి ఉంటారు. కానీ ఇది జరగడము మాకందరికీ చాలా బాధాకరము. ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాము, వీళ్ళకి తగిన న్యాయం చేస్తాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా షుగర్ క్యాన్కి పాలసీ కూడా ఇచ్చి దాన్ని కూడా వీళ్ళకి తోడుగా ఉండి వీళ్ళని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేదవాళ్ళని ఆదుకొని వాళ్ళ జీవితాలకి న్యాయం చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.